ఊరుకోమ్మా ఊరుకో మాట ఇంకేం బయలుదేరు ఇంకేం కాదు. ఏమైంది రామస్వామి? మా అమ్మాయి బాబు ఎవరో మోసం చేశారని విషయం తాగేసింది, మీరే కాపాడాలి. ఓ నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నీకేదైనా బాధ ఉంటే మీ అమ్మ నాన్నతో చెప్పుకోవచ్చు కదా. సార్ ఏమని చెప్పమంటారు సార్? చదువులో ఫస్ట్ వచ్చానంటే సంతోషంగా చెప్పొచ్చు, కానీ ప్రేమించినడు మోసం చేశాడు, నేను ఇప్పుడు నెల తప్పానని చెప్తే ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు సార్? తట్టుకోకేం చేస్తామమ్మా, ఈ వయస్సులో నీలాగా ఆత్మహత్య చేసుకునే ధైర్యం మాకు లేదుగా. ఊరుకో రామస్వామి. చూడమ్మా, సమస్యకు భయపడితే కనిపించేది చావు, దాన్ని ఎదిరిస్తే కనిపించేది పరిష్కారం. ఒకసారి కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు. ఏం ఆలోచించినా చావు తప్ప నాకు వేరే మార్గం లేదు సార్. ఈ రోజు అతని పెళ్లి, అతను నేను జీవితం వద్దనుకున్నాను, అందుకే చావాలనుకున్నాను. నమస్తే అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. రండి రండి. తమరు పెళ్లి కొడుకు బంధువులా మిత్రులా? శత్రువులం. అబ్బో శత్రువులా? శత్రువులు కూడా పెళ్లికి వచ్చారంటే నా కాబోయే అల్లుడు ధర్మరాజే. నాన్ సెన్స్. నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు నాన్ సిగ్గులో మాట్లాడతావేంటి? నీకేమైనా నరాల వీక్నెస్ ఉందా? ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరేమిటండి? పెళ్లి కూతురు తండ్రి. మామగారు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఏయ్, ఇంతకీ అక్షంతరం వేయడానికి వచ్చారా, ఆక్షేపణ చేయడానికి వచ్చారా? ఆపరేషన్ చేయడానికి వచ్చాం. తప్ప లేరా పైకి. ఏంటయ్యా మర్యాద లేకుండా? ఎవరు నువ్వు? కనపట్ల తెల్ల కోటేసుకున్న న్యాయమూర్తులం. లేరా పైకి. సిక్కు లేదురా నీకు? తీసుకోండి. పెళ్లి పెట్టడం మీద మీ దౌర్జన్యం. వీడి పెళ్లి మేం చేస్తామండి. మర్యాదగా వెళ్ళండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇవ్వండి, పెళ్లి అయిన తర్వాత. ఏంట్రా నువ్వు చెప్పేది? ప్లీజ్ చూడరా అమ్మాయిని. నిన్ను ప్రేమించిన పాపానికి ఒక అమ్మాయి జీవితం బలైపోవాలా? అదిగా సార్ నా పరిస్థితి. ఏంట్రా నీ పరిస్థితి? ప్రేమించడానికి ఒక అమ్మాయి, పెళ్లి చేసుకోవడానికి ఇంకో అమ్మాయా? సిగ్గులేదు? ఏంట్రా ఆడపిల్లంటే యూజ్ అండ్ త్రో ఇంజెక్షన్ అనుకున్నావా, లేకపోతే వేస్టేజ్ బ్యాండేజ్ అనుకున్నావా? నీ ఇష్టం వేసుకోండి. రే, ఈ అమ్మాయి నీకోసం చావాలనుకుంది, కానీ నువ్వు తనను కాదని మరో అమ్మాయిని మోసం చేయాలనుకున్నావు. ప్రేమ పేరుతో అందాన్ని ఆడతనాన్ని చూసావు, కానీ ఆ అమ్మాయిలో మంచితనాన్ని, తన మనసుని చూడలేకపోయావు. చూడు, 100 ఏళ్ల జీవితంలో మగాడు మనసు మార్చుకున్నంత ఈజీగా ఒక అమ్మాయి మార్చుకోలేదు. ఒక్కడినే ప్రేమిస్తుంది, అతనితోనే 100 ఏళ్ల జీవితాన్ని కోరుకుంటుంది. అలా తలదించుకోవడం కాదు, తలవంపులైన ఆ కుటుంబాన్ని తలెత్తుకునేలా చేయి. మర్యాదగా రిజిస్టర్ ఆటోగ్రాఫ్ పెట్టి దండలు మార్చుకో, లేకపోతే నీకు ఇక్కడ వేసెక్టమీ ఆపరేషన్ చేస్తాను. ఇంకా ఆలోచిస్తాడే. సంతకం పెట్టు. అమ్మా రామా, నువ్వు సంతకం పెట్టు. దండలు దండలు రామా. ఎలాగే దండలు తీసుకోండి. నువ్వు కూడా తీసుకోమ్మా. మార్చుకోండి. అంతే.